హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ధనుష్ డైరీస్. కీసరగుట్ట హైదరాబాద్కు సమీపంలో ఉన్న ఈ పవిత్రమైన కొండ భక్తుల హృదయాల్లో ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది. ఇక్కడున్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం చరిత్రతో పాటు పురాణ కథలతో కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రం వెనుక ఉన్న కథ రామాయణంతో అనుబంధం కలిగి ఉంది. రావణాసురుని సంహరించిన తర్వాత బ్రహ్మహత్య పాపం నుంచి విముక్తి పొందేందుకు శ్రీరాముడు శివారాధన చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం ఒక పవిత్రమైన శివలింగాన్ని ప్రతిష్ఠించాలని భావించాడు. అప్పుడాయన ఆ పని కోసం ఆంజనేయుణ్ణి కాశీకి పంపాడు. కాశీ నుంచి శివలింగాన్ని తీసుకురమ్మని ఆదేశించాడు. ఆంజనేయుడు తన భక్తితో వెంటనే బయలుదేరాడు. కాని తిరిగి రావటంలో కొంత ఆలస్యం జరిగింది. మీన్వైల్ శుభముహూర్తం దగ్గర పడుతుండటంతో శ్రీరాముడు ఆలస్యం చేయకుండా అక్కడే ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. కొద్దిసేపటి తర్వాత ఆంజనేయుడు కాశీ నుంచి అనేక శివలింగాలతో తిరిగి వచ్చాడు. కాని ఇప్పటికే ప్రతిష్ఠ పూర్తయిందని తెలుసుకుని అతనికి బాధ మరియు కోపం కలిగింది. ఆ కోపంలో తాను తీసుకొచ్చిన శివలింగాలను ఈ కొండపై చుట్టూ విసిరేశాడని చెబుతారు. అందుకే ఈ ప్రాంతంలో అనేక చిన్న చిన్న శివలింగాలు కనిపిస్తాయి. తర్వాత శ్రీరాముడు ఆంజనేయుని శాంతింపచేసి అతని భక్తిని గౌరవించాడు. ఇక్కడ ప్రతిష్ఠించిన లింగాన్ని రామలింగేశ్వర స్వామిగా పూజిస్తున్నారు. కీసరగుట్ట కేవలం ఒక ఆలయం మాత్రం కాదు, ఇది భక్తి, విశ్వాసం మరియు పురాణ చరిత్రల సంగమం. ఇప్పటికీ ఈ క్షేత్రానికి వచ్చే భక్తులు ఈ కథను గుర్తు చేసుకుంటూ ఆధ్యాత్మిక శాంతిని అనుభవిస్తారు. మీరు కూడా ఒకసారి కీసరగుట్టను సందర్శించి ఈ పవిత్ర స్థల మహిమను స్వయంగా అనుభవించండి. ఇంకా ఒక విశేషం ఏంటంటే, కీసరగుట్ట పరిసర ప్రాంతాల్లో పురాతన కాలానికి చెందిన బౌద్ధ అవశేషాలు కూడా కనుగొనబడ్డాయి. దీనివల్ల ఈ ప్రాంతం ఒకప్పుడు బౌద్ధ సాంస్కృతిక కేంద్రంగా కూడా ఉండి ఉండొచ్చని చరిత్రకారులు భావిస్తున్నారు. అలాగే ఈ కొండపై నుంచి కనిపించే ప్రకృతి దృశ్యం కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఉదయం లేదా సాయంత్రం సమయంలో ఇక్కడి వాతావరణం భక్తులకు ఒక ప్రత్యేకమైన ప్రశాంతతను అందిస్తుంది. ఈ విధంగా కీసరగుట్ట భక్తి మాత్రమే కాకుండా చరిత్ర మరియు ప్రకృతి అందాల కలయికగా నిలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.